గాయ్స్, హౌస్ అన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. లడ్డుగా ఆటలాడుకునేది గైస్, ఇది లడ్డుగా ఇది ఆటలాడుకునేది ఎంత బాగుంటుందండి. ఇది హాల్ గైస్, ఇది హాల్ అన్నమాట. ఇలాగే వస్తే ఈరోజు అన్నీ మేము బీమ్ అన్నీ ఈరోజే చేసేసామన్నమాట. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి స్కూలు మాత్రము లడ్డుగానివి. ఇది కిచెన్, యాక్చువల్ ఇది కిచెన్. నెక్స్ట్ ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూము. ఇంతే గాయ్స్, ఈ హౌస్ ఉండేది ఇంతే. చాలా చిన్నగా బాగుండే. మాకు ఏం చేస్తావు కానీ తప్పదు, ఖాళీ చేస్తాం అనమాట. ఖాళీ చేస్తున్నాము. అయ్యో ఎత్తుకోండి కదా. అయిపోయింది, ఇంకేమైనా నువ్వేనా ఉండదు. లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినాయి గైస్, అన్నీ ప్యాక్ చేసేసి పెట్టేసినాం అనమాట. చూడండి ఇవన్నీ ప్యాకింగ్, చూడండి అన్నీ ప్యాక్ చేసి పెట్టేసినాం అనమాట. ఇంకేం లేవు. ఇదంతా వేస్టేజ్. సో ఇంకా బిగ్ ఐటమ్స్ అంటే ఇది ఉంది, తర్వాత ఈ బైకు, తర్వాత ఆ డ్రమ్ము బిగ్ ఐటమ్స్. ఇంకా ఇదిను ఇక ఇది ఉంది, అంతే బిగ్ ఐటమ్స్. ఇంకేం లేవన్నమాట. ఇంకా రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, రైస్ ప్యాకెట్స్ ఎత్తుకోవచ్చు ఎట్లయినా. కివి అంటే ఉండేది చూద్దాం పండి. వాళ్ళు పైన పెడతాను అనమాట. అన్నీ ఫస్ట్ ఈ ఇంట్లో ఖాళీ చేసేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఆ ఇంట్లోకి అన్నీ మా ఇంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. వాన్ వచ్చింది, జస్ట్ ఇప్పుడే నిలిచిపోయింది. చూపిస్తామండి. చూడండి అన్నీ పైన పెట్టలేదా? చూడండి గైస్, అన్ని పైన పెడుతున్నారు. చూస్తున్నాను చూడండి, అన్ని పైన పెడతాను. చూడండి అన్ని పైన పెడుతున్నారు అనమాట. ఇక్కడ పైన అన్ని సెటప్ చేస్తున్నారు. మళ్ళీ కాల్చుంటే గుడుగుడు అప్పొస్తుంది అంటే పెద్దపడతాడు. గుడుగుడు అప్పుకునే ఇది పడతాడు. మీ ఇంట్లో కూడా ఎవరికైనా చిన్నపిల్లలు గుడుగుడు అప్పు అంటే భయమా? కామెంట్ చేసేయండి గైస్. వస్తున్నారు గైస్. వాన్ అయితే ప్రజెంట్ నిలిచిపోయింది. చాలా వాన వచ్చేసింది. అసలు ఎంత వాన వచ్చిందంటే చూపిస్తారా మళ్ళీ. ఉండట్లా అసలు ఏం వాన వచ్చింది అసలు. ఇప్పుడు మించుతానే ఉంది. ఇంకా చూడండి అసలు కార్లు, బైక్లు, వాన అంటే విపరీతమైన అసలు. సన్నవాన్ పడింది చూడండి. అక్కడ ఇంకా గుళ్ళు మించుతూనే ఉందన్నమాట. చూడండి అంతా. దాగమ్మా లేదులే పెట్టు అన్నీ పైన పెట్టేస్తాను. రైస్ అన్నీ కట్టేస్తాను. సామాన్లన్నీ ఎత్తిపెట్టి మంచం ఉంది కదా, ఇంతసేపు ఆ మంచం అంతా ఇప్పేసి పెట్టామన్నమాట. ఇవన్నీ వేస్టేజ్ సామాన్లు పడేసేది. ఇవన్నీ అసలు వర్షం అయితే చాలా గట్టిగా వచ్చింది గైస్. నిజం భయపడినాం మేమైతే. కరెంటే లేదనమాట. ఇది 10 o'clock అయిన టైము. ఆ టైంలో ఈ వీడియో అనమాట. అంతా క్లీన్ చేసేసి పెట్టేసాము. అన్ఇంపార్టెంట్ అన్నీ పారేసామన్నమాట. సడన్గా ఖాళీ చేయాల్సి వచ్చింది. సో అందుకని మా చెల్లి హౌస్ ఖాళీ చేస్తున్నాం అంతే. సో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మా ఇంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. మిగిలినవి రైస్ ప్యాకెట్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయంతే. సో ఖాళీ చేసి అవన్నీ తీసేసుకుంటే ఇంకా హౌస్ కీస్ చేస్తే అయిపోతుంది గైస్. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ గైస్.